పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరొకసారి బిగ్ షాక్ తగిలింది. ఇమ్రాన్ ఖాన్కు మరొక 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ కోర్టు శిక్షను విధించింది. ఇమ్రాన్ ఖాన్తో పాటుగా ఆయన మాజీ భార్య బుష్రా బీబీకి కూడా 17 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ 17 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 మిలియన్ల జరిమానాను కూడా విధించింది. 2023లో సౌదీ రాజు అందించినటువంటి తోషఖానాను ప్రభుత్వానికి అప్పగించలేదు బుష్రా బీబీ. తోషఖానా అప్పగింతలో అవినీతికి పాల్పడ్డారంటూ ఇమ్రాన్పై ఆరోపణలున్నాయి. ఈ కేసు విచారణలో ఇమ్రాన్ ఖాన్ను దోషిగా తేల్చింది ఇస్లామాబాద్ కోర్టు. ఇప్పటికే అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్కు 3 ఏళ్ల జైలు శిక్ష మనం చూస్తున్నాం. తాజాగా మరొక అవినీతి కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష విధించింది ఇస్లామాబాద్ కోర్టు. ఈ తోషఖానా గిఫ్ట్స్ విషయంలోనే పెద్ద అవినీతికి పాల్పడ్డారంటూ తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, తోషఖానా గిఫ్ట్స్ అంటే ఇతర దేశాల ప్రముఖులు ఎవరైనా పాకిస్తాన్కి వచ్చినా, లేదంటే పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నప్పుడు గతంలో ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు వారు విదేశాలకు వెళ్ళినా సరే, ప్రముఖులు విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయా దేశాలు వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాయి. అలా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇచ్చే గిఫ్ట్స్ని తోషఖానా అంటారు. ఆ గిఫ్ట్స్ విషయంలో అవినీతికి పాల్పడ్డారంటూ తెలుస్తుంది. చాలా విలువైన గిఫ్ట్స్ ఉంటాయి, చాలా యాంటిక్ పీసెస్ ఇస్తూ ఉంటారు. లేదంటే దుబాయ్ లాంటి దేశాలకు వెళ్తే అక్కడ గోల్డ్ గిఫ్ట్స్ అనేవి చాలా కామన్గా ఇస్తూ ఉంటారు. అలాంటి గిఫ్ట్స్ విషయంలో చాలా గిఫ్ట్స్ని ప్రభుత్వానికి అప్పగించాలి తీసుకువచ్చి. ఒక ప్రధాని కానీ, ఒక రాష్ట్రపతి కానీ ఏదైనా దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ గిఫ్ట్స్ ఇస్తే ఆ గిఫ్ట్స్ అన్ని పెట్టడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ గిఫ్ట్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాళ్ళు సొంతగా ఉంచుకోవడానికి ఉండదు, దాచుకోవడానికి ఉండదు. కానీ ఇమ్రాన్ ఖాన్, అతని భార్య ఈ గిఫ్ట్స్ విషయంలో అవినీతికి పాల్పడి ఆ గిఫ్ట్స్ని తామే ఉంచుకున్నారని, తామ దగ్గరే ఉంచేసుకొని ప్రభుత్వానికి ఇవ్వలేదని, ఇలా అవినీతికి పాల్పడినందుకు 17 ఏళ్ల జైలు శిక్ష, $10 మిలియన్ జరిమానాగా విధించారు.